అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వీడు నపుంసకుడు అని ప్రపంచ ప్రసిద్ధి వచ్చేటట్లుగా నువ్వు అక్కడ ప్రవర్తిస్తావు, అలా ఉంటావు అని శపించి కోపంతో ఆవిడ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయింది. కొమ్మల పెదవి ఎదురుతూ ఉండగా మహాకోపంతో అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయింది. అర్జునుడు నానా కంగారు పడిపోయాడు. అక్కడ బ్రాహ్మణ వేషంతో వచ్చి అర్జునుని మనస్సు నిస్సందేహముగా పరిశుద్ధమైనటువంటిది, దానికి తోడు దేవేంద్రుడు పంపించాడు అని కూడా ఈవిడి చెప్పింది. అక్కడ బ్రాహ్మణ వేషంతో కూర్చున్నాడు, మారు వేషంతో వచ్చి అక్కడో పరీక్ష చేశాడు దేవేంద్రుడు. ఆ బాణాలు అక్కడ పెట్టు, ఇక్కడ పుచ్చుకుని వచ్చావేమిటి అన్నాడు. అయిన తర్వాతనేమో నాకు అస్త్రములు కావాలి అని చెప్పంటే ఇక్కడికి వచ్చాక కూడా ఇంకా నీకు అస్త్రాలు ఏమిట్రా అబ్బాయి, నువ్వు ఈ లోకంలోనే ఉండిపోదు కానీ నిన్ను స్వర్గలోకానికి తీసుకుని పెడతాను అని రెండోసారి పరీక్ష చేశాడు. ఈశ్వరుడి చేత తను స్వయంగా పరీక్ష చేయడం కాదని ఈశ్వరుడి చేతను పరీక్ష చేయించాడు. ఇన్ని చేసినటువంటి వాడు ఇది కూడా ఒక పరీక్షలో భాగం కాకూడదు, ఆయనే అనుమతిచ్చి పంపించాడు అని చెప్పంటేను అందువల్ల నానా కంగారు పుట్టింది. అంచేది పరీక్షేమో అని తిరస్కరించాడని కాదు, సహజముగా అర్జునుడు ఇట్టి మనఃప్రవృత్తి కలిగిన వాడు. అందుకే దుర్యోధనాదులకు చెప్పేటప్పుడు చెబుతాడు, పాండవులు చరిత బ్రహ్మచర్యాహ అని చెప్పాడే, వాళ్ళు గ్రాహ్యలని తను కూడా అనుకున్నాడు కనుక ఉలూపి చిత్రాంగద సుభద్రలను వివాహము చేసుకున్నాడు తప్ప విడిచి అర్జునుడు ఆత్మనిగ్రహము కలిగిన మహాయోగి, సాక్షాత్ నరుడు. అందువల్ల అర్జునుని మనస్సులో ఏ విధమైన కల్మషము ఉండటానికి అవకాశము లేదు. కానీ పరీక్ష ఇది కూడా ఒక పరీక్షగా పెట్టి ఉంటాడు తన తండ్రి. అందువల్ల తాను ఆలస్యం చేయడానికి వీల్లేదు. కంగారుగా చిత్రసేనుడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళేట. వీళ్ళు ఇదేమిటయ్యా ఇలాగింది, నువ్వు చెప్పేవుట, దేవేంద్రుడు అనుమతించి పంపించట, ఊర్వశి వచ్చి ఇలా అంది, నన్ను ఇలా శపించి కూడా వెళ్ళింది, ఇదేమి కర్మము అని చిత్రసేనుడికి చెప్పుకున్నట్ట. వెళ్ళి చిత్రసేనుడు కంగారు పడుతూ వెళ్ళి ఆయనతోటి చెప్పాట, దేవేంద్రుడితోటి చెప్పాట. అప్పుడు దేవేంద్రుడు ఆనాయ్య తనయం అన్నాడు. అర్జునునైతే ఇక్కడికి తీసుకురా అని తన దగ్గరికి రప్పించుకుని ఎవ్వరూ లేని చోటకి తీసుకుని వెళ్ళి నవ్వుతో ముందర ఓదార్చట, నువ్వేం కంగారు పడకు, ఇలా శపించిందని, ఏవో అస్త్రములు ఇస్తావని చెప్పి నేను ఇక్కడికి స్వర్గానికి బయలుదేరి వస్తే అస్త్రముల మాట దేవుడిరుగును గాని అసలు మనిషే కాకుండా పోయేటటువంటి పరిస్థితి వచ్చింది, ఇదేమిటి అని గోల పెట్టాడు అన్నమాట. అందువల్ల శాంతయామాస అన్నాడు. అనేక విధములుగా ముందర అర్జునుణ్ణి ఓదార్చి
స్మయమాన, బొమ్మలేమో పుంస్తమే పోయిందని ఇతను బాధపడుతూ ఉంటే పోతుందని ఆయన నవ్వుతో మాట్లాడడం ప్రారంభించేట్టు దేవేంద్రుడు. అంటే దేవేంద్రుడు వేసిన పథకములలో ఇది కూడా ఒకటి. అర్జునుడు ఇటువంటి వాడని తెలియదా ఆయనకు? అసలు అర్జునుడి మనస్సులో అభిలాష ఉందేమో అని అనటం కాదు, ఊర్వశి మనస్సులో అభిలాష ఉంది. ఊర్వశికి కాస్త గర్వభంగం లాంటిది ఏదో చేద్దామని చెప్పి ఈయన అనుకుని ఉండాలి. అది ఒకటి. ఆమె మహాసౌందర్య గర్విత కదా, వరుధినిలాగా ఈ మునుమృత్సులెల్లా తామరసల నేత్రలిండ్ల బంధాలు గారే అన్నట్లుగా స్వర్గానికి వచ్చేవాడు అందులో ఊర్వశి కోసం అపేక్షించి వస్తున్నాడు అన్నట్లుగా ఆమెకు మహాగర్వం ఉండి ఉండవచ్చు. అంచేతను ఊర్వశికి కాస్త గర్వభంగం చేద్దామని అనుకోవచ్చును ఒకటి. రెండు, అజ్ఞాతవాసం రాబోతోంది, అతనికి ఇది అవసరం. అందుకోసమే 5 ఏళ్లు సంగీతం చెప్పించాడు, నాట్యం చెప్పించాడు ఇతనికి. మామూలు సంగీతం నాట్యం అయితే విరాట్ రాజు గారు పొరుగులో ఎందుకు పెట్టుకుంటాడు? భూమి మీద ఇంకెవరికి వచ్చిన సంగీతం కాదు, ఎవరికి వచ్చిన నాట్యం కాదు. ఇది దేవలోకంలో ఉండే సంగీతము, దేవలోకంలో ఉండే నాట్యము ప్రత్యేకించి ఇతనికి నేర్పించాడు. కనుక అది అజ్ఞాతవాసం కోసమని ఇతన్ని తయారు చేశాడన్నమాట. మిగిలిన వాళ్ళకి ఇతనికి తేడా ఉంది. ఇందరిలోనూ 5గురిలోనూ సుఖపడ్డవాళ్ళు అర్జునుడు, ధర్మరాజు గారు, వీళ్ళిద్దరే. పాపం ఆయన వంటలు వండి, చెట్లు విరగొట్టి, కుస్తీలు బట్టి, జంతువులతోటి కుస్తీలు బట్టి, వస్తాదులతోటి కుస్తీలు బట్టి భీముడు నానా బాధలు పడ్డాడు. దూడలను కాస్తూ ఉండాల్సి వచ్చింది సహదేవుడు, గుర్రాలను తోలుతూ ఉండాల్సి వచ్చింది నకులుడు. వాళ్ళ ముగ్గురు కూడా బాగా కష్టపడినటువంటి వాడు. ఈయనకి వేరే ఇదేం లేదు. కంకుభట్టు గారు అయ్యి విరాటునితోటి పాచికిలాడుతో కూర్చోవడం తప్పడిచి అందులో సన్యాసి వేషం కాషాయం కూడా వేసి కూర్చున్నాడేమో. ఇంకా స్వామివారని చెప్పిన అసలు ఈయన్ని కాలు నేల మీద పెట్టనిచ్చేవారు కాదు. అందువల్ల ధర్మరాజు గారు అందరికంటే ఎక్కువ సుఖపడ్డాడు. తర్వాత సుఖపడినటువంటి వాడు అర్జునుడు, కన్యాంతఃపురంలో గురువు గారుగా ఉన్నాడు కనుక. మరి ఎంత లేదన్నా ఉత్తర విషయం వచ్చేటప్పటికి కాస్త పక్షపాతం త్రిలోకాధిపతికి కూడా ఉంటుంది కాబట్టి తన కొడుకు కష్టపడకుండా అజ్ఞాతవాసం గడపాలి. అందుకోసం అని చెప్పి ఈయనకి నృత్యము సంగీతము చేసి వేషం కూడా ఊర్వశి ద్వారా ఇప్పించాడు. అందుకే స్మయమాన, నవ్వుతో అన్నట్టు, నాయనా నువ్వు నిజంగా సుపుత్ర అద్య వృధా తాత త్వయా పుత్రేణ సతమ. ఈవేళ సుపుత్రుని కన్న తల్లి అయిందిరా కుంతీదేవి. ఎందువల్లంటే ఋషులు కూడా ఎవరెవరైతే మహర్షులని చెప్పని మనం అనుకుంటున్నామో వాళ్ళందరూ బోల్తా పడిపోయినటువంటి వాళ్లే. నువ్వు ఋషుల కంటే కూడా అతీతుణ్ణి అని చెప్పి అనిపించుకున్నావు. ఇక నిన్ను ఊర్వశి శపించింది అన్న దాని గురించి నువ్వు భయపడుతున్నావేమో. ఇది నీకు చాలా అవసరమైనటువంటిది. అది కోపంతో నిన్ను శపించాను అనుకుంది గాని నీకు పరమోపకారం చేస్తున్నానని చెప్పని అది అనుకోలేదు. అలా అనుకుని ఉంటే నిన్ను శపించి ఉండేది కాదు. ఇది నీ ఉపకారం అవుతుందంటే అజ్ఞాతవాసంలో నీకు ఇది చక్కగా ఉపయోగిస్తుంది 13వ సంవత్సరంలోను. అందువల్ల నువ్వు ధైర్యంగా ఉండవలసింది, ఏం బాధపడకు అని చెబితే అప్పుడు అర్జునునికి కూడా మహాసంతోషం కలిగింది. అప్పుడు చిత్రసేనుడితోటి కలిసి మిగిలిన అక్కడ ఉన్నటువంటి కాలం సంతోషంగా గడిపాడు అన్నాడు. ఇది అయిపోయిందండి. ఇలాగ జరిగేటప్పటికీ సరే ఇప్పుడు వచ్చాడనమాట. మీకు లోమసుడు వచ్చాడు అని నిన్ననే చెప్పానే. వస్తే ఇక్కడ కులాసాగా ఉన్నాడు అర్జునుడు అని చెప్పు, ధర్మరాజు గారి చేతను తీర్థయాత్రలు చేయించు నువ్వు అని దేవేంద్రుడు చెప్పి లోమసుడిని పంపిస్తాడు. లోమసుడు అనే మహర్షిని ఆయన గారు భూలోకానికి వస్తాడు. ధర్మరాజు గారికి ఆ సంగతి చెబుతాడు. ఈ సంగతి తిన్నగా ధృతరాష్ట్ర మహారాజు గారి చెవికి వెళ్ళింది. ఏది? ఈయనకు పాశుపతాస్త్రం లభించిందని, దేవతలందరూ అస్త్రములు ఇచ్చారని, ఇంకా ఇంకా మహాస్త్రములను అక్కడ అభ్యాసం చేయించి ఇప్పించడం కోసం స్వర్గలోకానికే దేవేంద్రుడు తీసుకుని వెళ్ళాడని ఇది ధృతరాష్ట్రుడికి తెలిసింది. గుండెలు బాదుకుంటూ సంజయుడితోటి చెప్పడం ప్రారంభించట్టు, ఏమయ్యా నీకు కూడా తెలిసిందా ఏమిటి అన్నట్ట. ముందర సంజయుడిని కబురు పెట్టి కచ్చిత్ తవాపి విదితం యాథాతథ్యేన సారథే అన్నట్ట. నీకు కూడా తెలిసిందా ఏమిటి? ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్లుగా నీకు కూడా తెలిసిందా? వీడేమో మా వాడు చూస్తే ఎలా ఉన్నాడు ఇక్కడ, ప్రమత్తో గ్రామ్య ధర్మేషు. ఊరికి పల్లెటూరి వాళ్ళు ఎలాంటి సుఖాల్లో పడి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారో ఆ సౌఖ్యం అనుభవించడం తప్ప వీడికి ఏం లేదు.
వాడు పెద్ద పులుల్ని రెచ్చగొట్టినట్టుగా పాండవులకేమో అపకారం చేసి అరణ్యానికి పంపించి ఇక్కడ సుఖాలు అనుభవిస్తున్నాడు వీడు. వాడేమో తపస్సు చేసి దేవేంద్రుణ్ణి మెప్పించాడు, మహేశ్వరుణ్ణి మెప్పించాడు. మహేశ్వరుడితోటి కుస్తీ పెట్టాట. మహేశ్వరుని బాహుపంజరంలో ఉన్నాడంటే ఇంకేమిట్రా నా కుమారులకు బతుకు అన్నాడు. శివ స్పర్శ జరగడమే శివునికి ప్రతీకగా మంత్రములతోటి ప్రతిష్ఠించినటువంటి మల్లికార్జున స్వామిని ముట్టుకున్నామంటే మనం తరించాము అని చెప్పని అనుకుంటున్నాము. ఆయనకు చిహ్నముగా ఉన్నటువంటి శివలింగమును ఇక్కడ సాక్షాత్తు శివుణ్ణే స్పృశిస్తే ఇక చెప్పేదేమున్నది? అలాంటి స్థితి ఏమో అర్జునుడికి కలిగితే వీడిలా తయారయ్యాడా. మమ పుత్రాత్ దురాత్మాన సర్వే మృత్యువశానుగా, వీళ్ళు దుర్మార్గులు, ఇంక మృత్యువశం అయిపోయారు వీళ్ళు అని చాలాసేపు దుఃఖించి, ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. మళ్ళీ సంజయుడు ఏమనుకుంటున్నాడు అని నీకు కూడా తెలిసిందా, నువ్వు విన్నావా అన్నాడు. యదేతత్ కథితం రాజన్ త్వయా దుర్యోధనం ప్రతి సర్వమేతద్ యథాతత్వం. దుర్యోధనుని గురించి నువ్వు అన్నావు, వాడు దుర్మార్గుడని, వచ్చే ప్రమాదాన్ని శంకించకుండా సుఖాల్లో మునిగి ఉన్నాడని, వీడికి చివరికి చావు తప్పదని నువ్వు అన్నావే, అదంతా నిజమే అన్నాడు సంజయుడు. పైగాను అదేమిట్లండి, ఆ కాలానికి ఏదో అడ్డం రాకపోవచ్చునా, ఇలాంటి మాటలు కూడా అనలే, అదంతా నిజమే యథాతత్వం అన్నాడు. పైగాను ఉన్నది ఉన్నట్టు చెప్పావు నువ్వు. పాండవులు మహాకోపంగా ఉన్నారు. నాకు అక్కడి నుంచి ఒక వేగరి వచ్చి వాడు చెప్పాడు, ద్రౌపదిని ఇలా అవమానించారని, మాయగా ఓడించారని. ఇది కృష్ణుడికి కూడా చాలా కోపం వచ్చింది, అందరికీ కూడా కోపం వచ్చింది. పైగా కర్ణుడు నానా మాటలు అన్నాడంటే జుగుప్సంతి అసహించుకుంటున్నారు. కర్ణుడిని ఎప్పుడు ముందర పడదామా అని చెప్పని దుశ్శాసనంలోని వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇంకొకటి, అతడు కిరాత వేషం వేసుకుని శివుడు రావడము ఇదంతా కూడా నిజమేట. అర్జునుడు ఇప్పుడు స్వర్గలోకంలో ఉన్నట్ట, మహేశ్వరుడు అనుగ్రహించిన మాట నిజమే అని వాళ్ళు ప్రతిజ్ఞ చేసినట్లుగా వాడు తొడలు విరగొట్టగా మానడు, వీడు కర్ణుని చంపక మానడు, వాడు దుశ్శాసనుని భీముడు సంహరించక మానడు. ఇదంతా కూడా 13వ సంవత్సరం గడిచింది అంటే జరిగిపోయేటట్లుగానే ఉన్నది. అంతం పార్థ కరిష్యంతి భార్యామర్ష సమన్విత. మరో పాపం ఏదైనా అయితే వాళ్ళు సర్దుకుని వాళ్ళేమో. మహాపతివ్రత అయినటువంటి భార్యను అవమానించారు అన్న కోపం బాగా వచ్చి ఉన్నది గనక అంత సమర్థులైన పాండవులకు వాళ్ళు వీళ్ళని అంతం చేస్తారనే నాకు కూడా అనిపిస్తోంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.